ఓం నమో నారాయణాయ అండి. అందరికీ నమస్కారం. రీసెంట్గా నేను విశ్వాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విష్ణు సహస్రనామం ఫ్రీ ఆన్లైన్ క్లాస్ అని జాయిన్ అయ్యానండి. అందులో మా గురువుగారు క్లాస్లో భాగంగా ఒక విషయం చెప్పారు. మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే రేపటి నుంచి 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ ఎగ్జామ్స్లో భాగంగానే మన పిల్లలకి చదివింది చక్కగా గుర్తుండడానికి, పిల్లలు ఎగ్జామ్ని చక్కగా అటెంప్ట్ చేయడానికి ఒక మంచి విషయం చెప్పారు. విష్ణు సహస్రనామంలోని 42వ శ్లోకాన్ని మనం మన పిల్లలు చక్కగా చదివే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చదివించడం, తల్లులే మన పిల్లల పేరు చెప్పి చదవడం చాలా ఉత్తమమైనదిగా చెప్పారు. కుదిరితే 108 సార్లు లేదా 51, 21 కనీసం 11 సార్లు అయినా చదవమని చెప్పారు. ఇన్ని రోజులు కష్టపడింది ఎందుకే కాబట్టి పిల్లలకి చక్కగా చదివింది గుర్తొచ్చి చక్కగా పరీక్ష రాయాలన్నదే ప్రతి ఒక్కరూ కోరుకునేది. కనుక ఎవరికైనా అవసరం అనిపిస్తే ఈ శ్లోకాన్ని చదువుకోండి. విష్ణు సహస్రనామంలోని 42వ శ్లోకం వ్యవసాయ వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరదిద్ధి పరమస్పష్ట తుష్ట స్పుష్ట సుభీక్షణ వ్యవసాయ వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరదిద్ధి పరమస్పష్ట తుష్ట స్పుష్ట సుభేక్షణ వ్యవసాయ వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరదిద్ధి పరమస్పష్ట తుష్ట స్పుష్ట సుభేక్షణ అనే ఈ శ్లోకాన్ని వీలైనన్నిసార్లు చదివి మన పిల్లలు చక్కగా పరీక్షల్లో రాణించాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.